నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం సార్. నమస్తే. సార్ యాక్చువల్‌గా 'గేమ్ చేంజర్' సినిమా గురించి మాట్లాడితే గనక ప్రస్తుతానికి 'గేమ్ చేంజర్' సినిమాకి అంతగా టికెట్స్ బుక్ అయినట్టుగా ఎక్కడ కూడా కనిపించడం లేదు మనకి. అంటే సినిమాకి ప్రస్తుతం సంక్రాంతి సమయంలో అంత బజ్ లేదనా? లేకుంటే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి మనకు ఆ రోజే. సో దానితో పాటు కంపేర్ చేసుకుంటే దీనికి కొంచెం తక్కువ టాక్ ఉంది అని అంటున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటి? దీనికి ఎలా ఉండబోతుందంటారు? బాగా తక్కువ టాక్ వచ్చి బ్యాడ్ టాక్ కూడా వచ్చేసింది బిఫోరే. అంటే అమెరికాలో దీని మీద సెన్సార్ చేసే టాక్ సెన్సార్ చేశారు. అక్కడ సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా, అక్కడ ప్రొజెక్షన్తో అక్కడ నుంచి టాక్ బయటకు వచ్చేసింది. ఎప్పుడు రాదు ఇది, ఏంటో మరి బయటకు వచ్చేసింది. అది పాత సినిమా లాగా ఉంది. సేమ్ శంకర్ పాత సినిమాలో సీన్లు, పాత సినిమాలో డైలాగులు అలాగే ఉన్నాయి. ఒక శివాజీలో కొన్ని భాగాలు, ఇంకో ఒకడులో అట్లా చూసినట్టుంది కానీ కొత్తగా ఏమీ లేదు అని ఆల్రెడీ టాక్ బయటకు వచ్చింది. సో దాంతో అది అంత బజ్ కనపట్లా. సిమ్టమ్స్ కూడా దాని రిలీజ్ ముందే కరెక్ట్గా టికెట్లు బెనిఫిషియల్ లేకపోవటాలు మొత్తానికి ఒక తేడాగా ఉంది. కానీ అంత బజ్ లేదు అసలు. లేకపోతే ఈ పాటికి అసలు ఏం హడావిడి హంగామా ఉండాలి కదా. ఈ టాక్ కూడా కొంచెం బ్యాడ్ టాక్ రావడం, బ్యాడ్ టాక్ అంటే బిఫోర్ రిలీజ్ ఇంత బ్యాడ్ ఎప్పుడు రాలా ఏ సినిమాకి. బిఫోర్ రిలీజ్ ఇంకేదో యావరేజ్ అంట, బాగాలేదంట, బాగుండదు, ఏం బాగుంటుందో లేదో చూడాలి. అదే ప్రీవియస్ పిక్చర్ శంకర్ది కూడా పెద్ద ఫ్లాప్ అవటం, ఇండియన్ కమలాసన్ తోటి తీసుకెళ్తే ఫ్లాప్ అవటం, అది కూడా దాని ఇంపాక్ట్ కూడా దీని మీద ఉంది. చూద్దాం. అయితే ఈ 2025 సంక్రాంతి మన రామ్ చరణ్ గారికి అంత హిట్ ఇవ్వకపోవచ్చు అంటారా? చెప్పలేము. ఈ కలెక్షన్ ఎలా ఉంటుంది, హిట్ అనే పాయింట్ కదే. సంక్రాంతి బాలయ్య బాబు కొడతాడు జాక్పాట్ అని అర్థమైపోతుంది. బాలయ్య బాబుకి హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటారు. అయితే అది బాగా కనపడుతుంది, అది కొట్టొచ్చు కనపడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ప్లేస్ ఇప్పుడు వెంకటేష్ గేమ్ చేంజర్. 1 ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది. 1 ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది అంటారు. నెంబర్ 2 ప్లేస్ ఇది వెంకటేష్ క్రాస్ చేస్తారా? వెంకటేష్ కూడా ఒక సెంటిమెంట్ ఉంది. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, వెంకటేష్ హీరో, సంక్రాంతి రిలీజ్ అంటే హిట్టే. అవును, సో అతనికి అలా ఉంది. సో ఇప్పుడు ఫ్యామిలీ, ఎందుకంటే పండగకి, ఈ పండగ స్పెషల్ ఏంటంటే ఫ్యామిలీ పండగ, ఫ్యామిలీస్గా కూర్చొని ఎంజాయ్ చేసే పండగ సంక్రాంతి. సో అది ఫ్యామిలీ హీరో సినిమా, మొత్తం ఫ్యామిలీస్ చూసే సినిమా అది కనపడుతుంది. సో నెంబర్ 2 ఇప్పుడు సజ్జా, లేకపోతే ఈ గేమ్ చేంజర్ శంకరు పేరు మీద ఇదే చూడాలి, వెయిట్ అండ్ సీ. సార్ ఇంకోటి వచ్చేసి అసలు పుష్ప సినిమాతో అయిన రచ్చ వల్ల మనకి మళ్ళీ సినిమా టికెట్లు రేట్లు పెంచకపోవచ్చు అని ఆ మధ్య కాలంలో మనకి టాక్ కూడా వినిపించింది. రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద ప్రస్తావించారు, మాట్లాడారు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ మూవీకి టికెట్ రేట్లు పెరిగాయి అని అంటున్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ నిలకడలేని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిన్నదాకా అసెంబ్లీలో అనౌన్స్ చేసి అంగీకరించమని, మళ్ళీ తర్వాత వెళ్ళి మీటింగ్ అందరూ వెళ్ళి అడిగితే మళ్ళీ ఇవాళ మళ్ళీ ఏదో రేట్లు పెంచుకుంటానికి ఇవ్వటాలు. ఏమి నిలకడ లేని ప్రభుత్వం, ఒక స్థిరత్వం లేని ప్రభుత్వం. ఏది ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనిషిని బట్టి చట్టం, మనిషిని బట్టి రూల్ అన్నట్టు ఉంది. అంటే ఇప్పుడు ఆయన దిల్ రాజు మనం రెడ్డి కనుక, రెడ్డి గారు వచ్చి అడిగారు కనుక మనం కాదనలేక ఇస్తామా? ఇట్లా అంతే తప్పితే ఎందుకు ఇచ్చినట్టు, ఎందుకు నో అని చెప్పినట్టు, అప్పుడు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నట్టు? దేనికన్నా అప్పుడు నో అంటానికి కారణం చెప్పారు. ఇప్పుడు మరి ఎస్ అనడానికి కారణం ఏంటి? ప్రభుత్వమా లేకపోతే ఇది ఏమన్నా మిఠాయి కొట్ట? ఇష్టం వచ్చినట్టు మాట పిచ్చితరంగా ఉంది, అసహ్యంగా. వీళ్ళు అడుక్కుంటానికి వెళ్ళారు, బిర్యానీ, కూల్ డ్రింక్ 2 ఇవ్వండి అడుక్కోవడానికి వెళ్తే, బెనిఫిషియల్ అనే బిర్యానీ ఏమో టికెట్లు రేట్లు పెంచుకుని కోకోకోలా ఇస్తా, కూల్ డ్రింక్ ఇస్తా తీసుకున్నా. అడుక్కుంటానికి వెళ్తే అడుక్కునే బొచ్చులో ఈ కూల్ డ్రింక్ వేసి పంపించారు. అంతే సార్. ఇంకోటి వచ్చేసి అడుక్కునే విధానం మొదలైనాక సిగ్గుసరం లేకుండా అడుక్కుంటాం. ఇప్పుడు కోట్లు పెట్టి తీసారు, కోట్లు ఎవరి కోసం తీశారు? నన్ను ఉద్ధరించడానికి తీసారా, నాకు త్యాగం చేసి తీసారా? మేము మార్కెట్ ఉన్న కదా తీశారు. మార్కెట్లో అయితే తీస్తారా? 10 ఏళ్ల క్రితం ఎందుకు తీరా?
ఎవడు 10 ఏళ్ల క్రితం మరి ఇంత ఖర్చు పెట్టి ఎవరు ఎందుకు ఇలా 10 ఏళ్ల క్రితం ఇంత మార్కెట్ లేదు తెలుగు సినిమాకి. ఇవాళ తెలుగు సినిమాకి మార్కెట్ పెరిగింది, ఖర్చు పెడుతున్నారు. ఇది ఎవరినో ఉద్ధరించడానికి ఎవరికో త్యాగం చేసినట్టు మేము ఖర్చు పెట్టామంటారేంటి? ఖర్చు పెట్టి మార్కెట్ ఉంటే ఖర్చు పెట్టారు, లేకపోతే ఖర్చు పెడతారేంటి? ఈ పిచ్చి వేషాలు ఆ మాట చెప్పి అడుక్కుంటాము, సిగ్గుసారం లేకుండా అడుక్కుంటాము. ఈ అడుక్కునే దానికి ప్రభుత్వం ఏదో బెచ్చం వేయటము, దానికి ప్రభుత్వానికి భయం చేయటం, ఇది తయారైపోయింది దరిద్రం. ఈ సినిమా ఫీల్డ్లో ఈ దరిద్రం ఈ మధ్య కాలంలో ఈ కొన్నాళ్ళుగా చూస్తాం. ఇంతకు ముందు లేదు ఈ దరిద్రం. రాయల్గా ఉండేది, ప్రొడ్యూసర్ సినిమా తీసేవాడు రాయల్గా